brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. కోయంబత్తూరు సెంట్రిక్ గా బీజేపీ కొత్త స్కెచ్ గీసిందా? 2026లో తమిళనాడులో అధికారమే టార్గెట్ గా ఇప్పటి నుంచే పావులు కదుపుతోందా? అందులో భాగంగానే శివరాత్రి నాడు అమిత్ షా కోయంబత్తూరుకి వచ్చారా? బీజేపీ యంత్ర తంత్రంలో డీకే శివకుమార్ చిక్కుకున్నారా? బీజేపీ స్కెచ్ కి కాంగ్రెస్ మైండ్ బ్లాక్ అవుతోందా? ఇంతకీ తమిళనాడులో అధికారం రావాలంటే ముందు కోయంబత్తూరుని జయించాలా? కర్ణాటక రాజకీయాలు మరింత వేడెక్కాయి. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బీజేపీలో చేరతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని ప్రస్తుతం డీకే శివకుమార్ ఖండాలుగా నరుకుతున్నా ఎక్కడో అనుమాన బీజం మాత్రం నాటుకుంది. కారణం బీజేపీ కోయంబత్తూర్ సెంట్రిక్ గా రాజకీయ ఎత్తుగడలు నెరపడమే. వస్తోంది 2026. తమిళనాడులో అసెంబ్లీ సంగ్రామం మొదలు కానుంది. సౌత్ గేట్ లో అంతంత మాత్రంగానే ఉన్న కమలం ఎలాగైనా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలని తీవ్ర కసరత్తే చేస్తోంది. సౌత్ పొలిటికల్ బిగ్ షాట్స్ టార్గెట్ గా వ్యూహాత్మకంగా ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే శివరాత్రి నాడు ఈషా ఫౌండేషన్ వేదికగా తన రాజకీయ వ్యూహాన్ని చాలా పకడ్బందీగా డీకే శివకుమార్ పై ప్రయోగించిందన్న చర్చ సాగుతోంది. పైగా హిందీ భాష డీలిమిటేషన్ పై తమిళనాడులో మహా పోరాటమే జరుగుతోంది. 2026 నాటికి తమిళనాడులో ఎన్డీఏ ప్రభుత్వమే వస్తుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేయడం వెనుక చాలా బలమైన వ్యూహమే ఉందంటున్నారు విశ్లేషకులు. అమిత్ షా ఈ ప్రకటన చేయగానే తమిళనాడులో పెద్ద రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. బీజేపీ ద్రావిడ రాజకీయ దిగ్గజమైన డీఎంకేను ఓడించగలదా అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తింది. ఇదే రోజు అమిత్ షా కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ మహాశివరాత్రి ఉత్సవాల్లో పాల్గొనడం, అమిత్ షాను సర్దార్ వల్లభాయ్ పటేల్తో పోల్చుతూ పొగడ్తల వర్షం కురిపించడం, ఈ సభలోనే కాంగ్రెస్ కు చెందిన కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ ఉండడం, ఇదంతా మోదీ దక్షిణ భారత రాజకీయ వ్యూహం అంటూ విశ్లేషణలు రావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే కర్ణాటకలో డీకే శివకుమార్ మరో ఏక్నాథ్ షిండేగా మారతారని బీజేపీ నేత ఆర్ అశోక సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో వెంటనే కాంగ్రెస్ ఉలిక్కిపడింది. వెంటనే డీకే పార్టీ మారతారని వస్తోన్న ప్రచారాన్ని ఖండించింది. అది పూర్తిగా ఆధ్యాత్మికమైందని, రాజకీయం కాదని డీకే స్పష్టం చేశారు. Sadhguru is from Karnataka. He has been fighting for the cause of Kaveri water and soil. He personally came and invited me. He has a big following, doing some great work. Okay. When some programs are there, they invite us. Various MLAs were there of all political parties, leaders were there. So I've been gone there. It is my personal belief. It is all bogus. First let BJP keep his house in order. As some of my ministers have said, a lot of BJP MLAs are trying to be in touch with us. So already my minister has disclosed it. I don't want to discuss on that. It is a broken house. Congress is a united house. కోయంబత్తూర్ సెంట్రిక్ గా బీజేపీ తమిళనాడులో బలపడాలని చూస్తోంది. పొల్లాచి, ఈరోడ్, కోయంబత్తూరులో బీజేపీకి బలమైన క్యాడర్ ఉంది. 2021 ఎన్నికల్లో బీజేపీ ఇక్కడో సీటు కూడా గెలుచుకుంది. దక్షిణ కోయంబత్తూర్ స్థానంలో సినీ నటుడు కమల్ హాసన్ పై బీజేపీ అభ్యర్థి వానతి శ్రీనివాస్ గెలిచారు. ఈమె జాతీయ బీజేపీ అధ్యక్షురాలిగా కూడా ఉన్నారు. ఇక్కడి నుంచే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. స్థావరాలని, బీజేపీ యొక్క నిర్వహణ కార్యక్రమాలని పటిష్టం స్ట్రాంగ్ చేయాలని ముందుకు పోతున్నారు. సో రానున్న 2026 ఎలక్షన్లో కూడా బీజేపీ ఏడీఎంకే కూటమిలో ముందుకు పోతూ తమిళనాడులో అధికంగా స్థానాలు పొందే అవకాశాలు ఉన్నాయి. కూడా అది అందులో కోయంబత్తూరు యొక్క పాత్ర ఎక్కువగా ఉంటుందని అందరూ ఎదురు చూస్తున్నారు. గత ఎన్నికల్లో 100 హామీలు కోయంబత్తూర్ సెంట్రిక్ గానే ప్రకటించింది బీజేపీ. కర్ణాటకలో సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య ఆధిపత్య పోరు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సీఎం పదవి కోసమే డీకే బీజేపీకి దగ్గరవుతున్నట్టు ప్రచారం కూడా సాగుతోంది. ఇలా కోయంబత్తూర్ వేదికగా బీజేపీ భారీ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. మరి చూడాలి 2026లో ఏం జరగనుందో.